హాయ్ అండి. నేను ఇవాళ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మట్టి గిన్నెలు అమ్ముతున్నారు ఇలా చిన్న చిన్నవి. ఇంకా ఎలానో ఉగాది ఉంది కదా, 2 డేస్లో ఉగాదికి పనికొస్తాయి. అంటే ఫస్ట్ టైం కదా ఉగాది పచ్చడి అనేది కొత్త గిన్నెలో చేయాలి కదా. ఇంకా కొత్త గిన్నెలో కాకుండా ఇలా మట్టి దాంట్లో ట్రై చేద్దామని తీసుకున్నాను. నాకు పెద్దది వచ్చేసి 120 పడింది, చిన్నదేమో 60 పడింది. అండ్ ఇంకా 2 చిన్న చిన్న కుండలు తీసుకున్నాను. అంటే జున్ను పాలు చేస్తున్నారు ఇప్పుడు అందరూ దాంట్లో. ఈసారి నేను కూడా ట్రై చేద్దాం, లేదంటే స్వీట్ పెరుగు చేసుకోవచ్చు కదా, అలా ట్రై చేయొచ్చు అని తీసుకున్నాను. బట్ ఇంటికి వచ్చాక చూసుకుంటే అన్నీ క్రాక్స్ ఉన్నాయి. ఇంకా వాటర్లో పెట్టాక ఎలా ఉంటుందో కానీ స్టార్టింగ్ అయితే ఇప్పుడైతే మొత్తం క్రాక్స్ ఉన్నాయి అన్నిటికీ. ఇంకా నా వాటర్లో నానబెట్టాక కూడా ఇంకా క్రాక్స్ బయటపడ్డాయి. ఫస్ట్ అంత తెలియలేదు కానీ కొన్ని అయితే ఇంటికి వచ్చాక లైట్ ఫోక్స్కి చూస్తే మొత్తం క్రాక్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా తీసుకున్నాక ఇంకేం చేయలేము, వెళ్ళలేము కదా మళ్ళీ అని ఇంకా లైట్ తీసుకున్నాను. సరే యూస్ చేసాం, తక్కువకే పడ్డది కదా అని. ఇంక ఇవి వాటర్లో నానబెడతాను, ఎట్లా ఉంటుందో చూస్తాను నేను కూడా. ఇంకా ఉగాది పచ్చడానికి మనకు కొత్త గిన్నెలు వచ్చేసాయి. మీరు కూడా ఈసారి ఉగాది పచ్చడి ఇలా మట్టి కుండలో ట్రై చేయండి. అంటే ఫస్ట్ టైం నేను కూడా, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా నా దగ్గర ఏది పెద్ద టబ్ లాగా లేదు. ఇంకా నేను గిన్నెలోనే వాటర్ ఫిల్ చేసుకొని దాంట్లోనే నార్మల్గా నానబెట్టేసాను. ఇంకా వాటర్ మొత్తం తీసుకుంటున్నప్పుడల్లా కొంచెం కొంచెం వాటర్ పోస్తున్నాను నేను. ఇంకా మీరు కూడా అలా ట్రై చేయండి ఈసారి. ఇంకా ఉగాదికి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఉగాది పచ్చడి అనేది. అంటే మా మమ్మీ వాళ్ళు ఉగాది అంటే కొత్త గిన్నెలో చేస్తారు. ఇంకా నేను కూడా అదే చేస్తున్నాను, ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి. అండ్ మీకు కూడా ఇలా నచ్చితే మీరు డెఫినెట్గా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.